రేషన్ బియ్యం విషయంలో పవన్ కళ్యాణ్ గారు షిప్ను సీజ్ చేశారు. మీ అందరికి గుర్తుంది. అది సీజ్ కాలేదు. ఈ రాష్ట్రంలో పీడిఎస్ రైస్ టోటల్గా దళారుల చేతులకు వెళ్ళిపోయింది. పేదలకు వెళ్ళలేదు. ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా ఉంది. ఆయన దీని గురించి అడగడు, పట్టించుకోడు. ఎందుకంటే ఆయన అడిగిందల్లా చంద్రబాబు ఇస్తున్నాడు కాబట్టి. ఇది నా సమాధానం. ఎక్కడన్నా అసలు పీడిఎస్ రైస్ అన్యాయం, అక్రమం. కాకినాడ రేవంతా కూడా పీడిఎస్ రైస్కి ఎగుమతి అవుతుందని ప్రగల్భాలు పలికారే ఉప ముఖ్యమంత్రి గారును, ఆయన మనోహర్ గారును. ఏమైంది ఇప్పుడు? పీడిఎస్ రైస్ ఆగిందా? ఎమ్మెల్యేలు కొట్టే కొట్టు ఎమ్మెల్యేలు కొడుతున్నారు, మంత్రి కొట్టే కొట్టు మంత్రి కొడుతున్నాడు, లోకేష్ కొట్టే కొట్టు లోకేష్ కొడుతున్నాడు, చంద్రబాబు కొట్టే కొట్టు చంద్రబాబు కొడుతున్నాడు. అన్ని దేశాలకు ఎగుమతి పుష్కలంగా జరుగుతుంది. దళారులు బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు, వ్యాపారస్తులు బాగా డబ్బులు సంపాదించుకున్నారు. సంపాదించుకున్న దానిలో నీ కాస్తి నాకు కాస్తి ఇంతే.